గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కింద నీరుంది, నీటి అడుగున చాపంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటి అయ్యారు మంచి హుషారుగా ఉన్నారు? అయ్యారు ఏంటి మంచి హుషారుగా ఉన్నారు, పాటలు పాడుతున్నారు? ఏం లేదురా, ఇలా కూర్చుని నీటిని చూస్తుంటే అలా సంగీతం తనుకొచ్చేస్తుంది. అవునా అయ్యారు? అలా నీటిని చూస్తే ఇలా కూర్చుంటే ఓ చేప తినాలని కోరుకుందరా. ఏంటి కొరమేనుగానే ఉండేస్తారు ఏట అయ్యారు? కొరమేను ఆమెను ఏమని లేదురా, గోదావరి తల్లి దాన్ని అలా అటుకొచ్చా ఇంకో చేయించుకుని అలా పెనం మీద వేసి అరిటాకులో వేసి ఫ్రై చేస్తే శుభ్రం తినేద్దాం. అరిటాకుతో చేస్తా ఉంటుందిరా సత్తిగా. కేరళ స్టైల్ అరిటాకులో చేస్తారు చేప. ఎలా తింటే ఆ రుచి వేరే. అవునయ్యారు, అది తినాలంటే అదృష్టం కూడా ఉండాలి. అంతేలేండి అంతేలేండి. వెళ్ళి పట్టుకొచ్చు. అలాగే అయ్యారు. హాయ్ అండి, వెల్కమ్ టు మాహిష్మతి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం అరిటాకు ఫిష్ ఫ్రై చేస్తున్నాం. ఆ విధానం ఎలా చూపెడతాను రండి. ముందుగా మనం అరిటాకు చేప ఫ్రైకి ముందు చేపలు మ్యారినేట్ చేసుకుందాం. అది ఎలా చూపెడతాను రండి. రే సత్య చేప దారా అయ్యారు, చేస్తున్నాను అయ్యారు. ఇగో అయ్యారు. ముందు అరిటాకు చేప ఫ్రైకి మ్యారినేషన్ ఎలా చూసుకుందామండి. మనం ముందుగా ఘాట్లు పెట్టుకోవాలి చేపకి. ఇలా ఇలా రెండు పక్కల ఘాట్లు పెట్టుకోవాలి. ముందుగా మనం చేపని మ్యారినేషన్ చేసుకుంటున్నాం. దానికి ఫస్ట్ మనం సాల్ట్ వేయాలి, అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చేపలు పట్టిలా కలుపుకోవాలి మొత్తం. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, పసుపుని ఘాట్లలో పట్టించుకోవాలి. మనకేంటంటే బాగా మ్యారినేట్ అవుతుంది చేప. ఇప్పుడు మనం ఇలా మ్యారినేషన్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం దీనికి స్టఫింగ్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. సత్తి ఉల్లిపాయలు పెట్టారా? అయ్యారు అయ్యారండి. అయ్యారు నా కొడుకు కొట్టేస్తున్నా అయ్యారు. అడగమంటారా? అడుగు. అంటే అట్లా చేప ఏంటండి, పెనం మీద అట్టుకుని వేసుకుని పుట్టుకుని నోట్లు వేసుకుంటే అయిపోద్ది కదండి. అయిపోద్దిరా, అలా ఇదానికి ఎంత చేయడం ఎందుకు? అవునా అయ్యారు? అరిటాకు విలువేటో తెలిసే. పెనం మీద అలా చేప కాల్చి అలా అరిటాకులోకి మనం తయారు చేసిన కూర వేసి దానిపైన చేప పెట్టి అరిటాకు అలా మడత పెట్టి పెనం మీద కొంచెం నూనె వేసి వేపితే ఉంటుందిరా, అదిరిపోద్ది. అరిటాకులో ఉన్న ఔషధ గుణాలన్నీ అందులో దిగి అదిరిపోద్ది. ఏదన్నా తినాలంటే అదృష్టం ఉండాలి. అవును అన్నప్పుడు మూసుకుని కూర్చుని నేనేం చేస్తా తినాలి. అలాగే ఎంతసేపు వేసేద్దాం తప్ప ఎలా చేయాలి ఏంటో తెలీదు కదండి. చేసేదాకా ఉండు, తిన్నాక తిని ఎలా ఉందో చెప్పు. మధ్యలో నీ ఏదో డౌట్లు అడక్కు, కూలిపోయి. మన అరిటాకు ఫిష్ ఫ్రైకి ఒక అరడజన్ చేపలు తీసుకున్నాం. ఆ చేపలు దానికి మనం ఒక 7-8 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. 8 ఉల్లిపాయలకి ఒక 5 టమాటాలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలి సన్నంగా. దీంట్లోకి మనం ఎల్లుల్లిపాయలు కొంచెం దంచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూపెడతాను రండి. ముందుగా మనం గిన్నె పెట్టుకోవాలి, ముందుగా ఆయిల్ వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెం, ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నా కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం వేపుకున్నాక ఉప్పు వేసుకోవాలి ముందుగా. అలాగే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేపుకోవాలి.
కింద మాడకుండా కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు వేగినాయండి, మనం పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం. పచ్చిమిరకాయలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి. మనం ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకుందాం. అలాగే మిరియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కర్రీ అయిపోయిందండి, దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా మనం పెనం పెట్టుకోవాలి ఫిష్ ఫ్రైకి. ఇప్పుడు ముందుగా ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఫిష్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఎలా మనం ఎరగగా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత అరిటాకులో పెట్టి మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైకి అరిటాకు తీసుకోవాలండి. అరిటాకు తీసుకుని ఏం చేయాలి, మనం వేడి చేసుకోవాలి, లేకపోతే ఏంటంటే ఇరిగిపోద్ది. ఇలా పొయ్యి మీద పెట్టుకుని మనం 2 వైపులో కొంచెం అలా చేస్తే కొంచెం మెత్తపడుతుంది అరిటాకు. ఆకు తీసుకుని మామూలు చేపకి సరిపడే సైజులో 2 ముక్కల కింద చేసుకున్నా. ఒక ఆకు 2 ముక్కలు చేసుకుని ఫస్ట్ ఏంటంటే దానికి గ్రేవీ, మనం చేసిన గ్రేవీని పెట్టుకుని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి గ్రేవీకి, ఫిష్కి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫిష్ని దీని మీద యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మళ్ళీ కొంచెం పైన కొంచెం గ్రేవీ పెట్టాలి. మనం ఏదైతే ముందు ప్రిపేర్ చేసుకున్నాం గ్రేవీ, అది దీనికి సెట్ చేయాలి. కొంచెం గ్రేవీ పెట్టుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆకుని ఏంటంటే మనం కట్టుకోవాలి, పొట్లం కింద కట్టాలి. ఇది ఫిష్కి స్టఫింగ్ చేస్తామండి అరిటాకులో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పెనం పెట్టుకుని ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాక మనం చేసుకుని అరిటాకు ఫిష్ది ఎలా ప్లేటింగ్ చేసుకోవాలి, పెనం మీద పెట్టుకోవాలి. పెనం మీద పెట్టుకుని కాల్చుకోవాలి. 2 వైపులా బాగా వేయించుకోవాలి, ఆకు ఎలా తిప్పుకుంటూ. ఇదిగోండి, మనం చేసుకున్న అరిటాకు ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇంకా తినడమే తర్వాత. మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చూపెడతాను. ఇప్పుడు మన అరిటాకు ఫిష్ ఫ్రై అయిపోయిందండి. దీన్ని తీసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. బాబా, చూస్తే మాత్రం అదిరిపోయింది. దీన్ని తిని చూసి చెప్తాను ఎలా ఉందో మీకు. దీన్ని ఎలా గ్రేవీతో ఎలా తీసుకుని అంటే అదిరిపోయిందండి. మామూలు సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. అయ్యారు నాకేదండి అయిపోయిందిరా. ఏంటి మొన్నట్లాగా మళ్ళీ ఎంజాయ్ చేశారు అయ్యారు? ఏం చేస్తుండ్రా, ఇంత అద్భుతంగా వస్తుందని నాకు తెలీదు. అయ్యారు ఒకటి చూసి మొత్తం అన్ని అలా అంటారండి అయ్యారు. బా అయిపోయింది అయ్యారు నాకయ్యారు. మళ్ళీ చేసి పెడతాను తర్వాత ఈ పాలకి అడ్జస్ట్ అయిపో.